మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనం చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటున్నాడు. చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు. చాలా మంది శ్రమ వచ్చినప్పుడే దేవా 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 అని ఎక్కువ ప్రార్థనలు చేస్తారు. ఎక్కువగా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ఎక్కువగా దేవునికి కనబడుతూ ఉంటారు. దేవుని ఆశ్రయిస్తూ ఉంటారు. శ్రమ రాకపోతే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. లోకాన్నే ఆశిస్తూ లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఈ కీర్తనకారుడు కూడా అదే తెలియజేస్తున్నాడు మనకి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. చాలా మంది ఇలాగే ఉంటారు. హాయిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తే రాడు. అసలు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, మన జీవితాలు సంతోషంగా గడుపుతున్నప్పుడు దేవుడు అస్సలు గుర్తురాడు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. ఈ కీర్తనకారుడు కూడా అదే తెలియజేస్తున్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆయనకి శ్రమ వచ్చినట్టుంది. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడంటే శ్రమ కలిగిన తర్వాత. కానీ నిరంతరము ఆయనతో ఉంటే మనకి ఆ శ్రమలు కూడా రానివ్వడు దేవుడు. ఆ శ్రమలు కూడా మన దరి చేరనివ్వడు దేవుడు. నిరంతరము ఆయనను సేవిస్తూ ఉండాలి. నిరంతరము ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి. నిరంతరము ఆయనను స్తుతిస్తూ ఉండినప్పుడు ఆ శ్రమలు మన దరిదాపుకు రాకుండా చేస్తాడు. ఒకవేళ వచ్చినాయి అంటే ఆయన ఆశ్రయించినప్పుడు మనకి తప్పకుండా జయమే ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. శ్రమ కలిగినప్పుడు వాక్యం గుర్తొస్తుంది చాలా మందికి. ఈ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. కనుక మనకి ఎప్పుడు సంతోషమే ఉండకూడదు, ఎప్పుడు ఫుల్గా ఆనందమే ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒక చిన్న బలహీనత కానీ, చిన్న ఏదైనా అవసరత కానీ, ఏదైనా శ్రమ కానీ మనకు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము విడిచిపెట్టము. ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఆయన వాక్యాలు చదువుతూ మనము ఆశీర్వదింపబడతాం కీర్తనకారుడి వల్ల. హెబ్రీ పత్రిక 12:11 కూడా సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు గాని అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును అంటున్నాడు. సమస్త శ్రమ, సమస్త యొక్క దుఃఖము మనకి బాధాకరంగానే ఉంటుంది. శిక్షణ అనేది దుఃఖకరంగానే ఉంటుంది. శిక్షణ అనేది మనకి బాధాకరంగానే ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీసు కోచింగ్లో ఉన్న వాళ్ళు, ట్రైనింగ్కి చేస్తున్నవారు, వాళ్ళు కూడా చాలా శ్రమ చేయాలి. చాలా శ్రమ చేస్తేనే కానీ దానికి ఫలితం వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు, మంచి మంచి కీర్తి సంపాదిస్తారు. వాళ్ళు చాలా శరీర శ్రమ చేస్తారు. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడుతుంది కానీ సంతోషకరముగా ఉండదు, కానీ దాని యందు అభ్యాసము చేసిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలముని ఇచ్చును అంటున్నాడు. ఇక్కడ దేవునిలో అయితే అది నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఏ శిక్షణలో దేవుడు మనల్ని పెడుతున్నాడో ఆ శిక్షణ ద్వారా మనకేం కలుగుతుంది, మనమేం పొందుకుంటామో సమాధానకరమైన నీతి అనే ఫలం పొందుకుంటాము అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఏదైనా మనకి శ్రమ వచ్చిందని మనం చింతపడకుండా ఆయన మనల్ని శిక్షణలో ఉంచాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని ఇంకా ప్రకాశింప చేయడానికి ఆ శ్రమ వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకొని ఇంకా ఆయన హత్తుకొని ఆయనకి సంతోషాన్ని కలిగించే విధముగా ఆయన సేవించినప్పుడు మనకి ఆ అభ్యాసం ద్వారా నీతి అనే ఫలాన్ని మనకి దేవుడు ఇస్తానంటున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనము తెలుసుకోగలుగుతున్నాము. కనుక శ్రమ కలిగిందని వేదన పడకూడదు, శ్రమ కలిగిందని బాధపడకూడదు, శ్రమ కలిగిందని దేవునికి దూరం అయిపోకూడదు. కొంతమంది శ్రమ కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే శ్రమ కలుగక ముందే నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి, ఇంకా ఎక్కువగా ధ్యానించి, ఇంకా ఆశీర్వాదాలు పొందుకునే విధముగా మనం జీవించినప్పుడు నీతి అనే ఫలం మనకి లభిస్తుంది.
ఆ శిక్షణ మనల్ని ఏ విధంగా చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యమును బిడ్డలు ధ్యానిస్తూ ప్రభువా, వారికి ఏమైనా శ్రమ కలిగి ఉంటే దాని నుండి విడిపింపబడి వారు సంతోషంతో నీతి ఫలాలు పొందుకునే వారినిగా తీర్చిదిద్దండి ప్రభువా. చిన్న బిడ్డలను మీరు పట్టుకోండి నాయన, యవనస్తులను మీరు పట్టుకోనండి నాయన. రక్షణ కోరుతున్న వారికి రక్షణ దయచేయండి నాయన. శ్రమల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి నాయన. ప్రార్థనలు కోరిన బిడ్డలకు మీ కృపలను సమృద్ధిని అనుగ్రహించండి నాయన. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.